ఇండిగో తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఇది రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు. ఒక పెద్ద బ్యానర్ అండి. అదే వేరే ప్రభుత్వం అయి ఉంటే గనక వేరే పార్టీ మనం ప్రభుత్వంలో లేకపోయింటే ఇప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడు ఉండేవాళ్ళు. ఎందుకంటే దాదాపు 5-6 లక్షల మంది ప్రయాణికులు ఈ 3-4 రోజుల్లోనే నానా తిప్పలు పడ్డారు. మూల్యం వాడేం చెల్లించుకోడు, ఇండిగో వాడు చెల్లించుకుంటోంది ప్రజలు. ఎందుకంటే ఇవాళ అకస్మాత్తుగా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఢిల్లీ వెళ్ళాను అనుకున్నాను. ఢిల్లీకి రాను పోను టికెట్ బుక్ చేసుకున్నా. పైన ఒక 1000-2000 జేబులో పెట్టుకుంటా. అంతేగాని ₹1,00,000 జేబులో పెట్టుకుని కదా. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు రిటర్న్ రావాలంటే రెండే ఆప్షన్స్. ఒకటి ₹1,00,000 పెట్టుకుని ఇంకో దాంట్లో టికెట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏదో 20,000 అంటున్నారు. రెండవది ఏం చేయాలా, బై ట్రైన్ రావాలంటే 2-3 రోజులు టైం పెట్టుకోవాలి నేను. అప్పటికప్పుడు ట్రైన్ టికెట్ దొరుకుతుందా? దాంతో ఎంతైనా బ్లాక్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఇదివరకటి రోజుల్లో ఓన్లీ రిచ్ మాత్రం ఫ్లైట్స్ ఎక్కేవాళ్ళు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ రోజుల్లో ఈ ₹100 కాబట్టి ఇంకో ₹1000 పోతే పోయింది అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఎక్కుతున్న వాళ్ళు మధ్య తరగతి. అందుకనినే ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక తెప్పలైపోయింది వాళ్ళది. ఇంకోటి టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు రిఫండ్ ఏమిస్తారు? వితౌట్ ట్యాక్స్ ఇస్తారు. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ రేటు ₹10,000 అయిందంటే అందులో 4,000 టికెట్ రేటు ఉంటుంది. మిగతా అన్ని ట్యాక్సులు. అవన్నీ వెనక్కి రావు. మనం క్యాన్సిల్ చేసుకున్నప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి నేను ఏదో ఫ్యామిలీతో కలిపి బుక్ చేస్తే ₹45,000 పెట్టి బుక్ చేస్తే క్యాన్సిల్ చేస్తే 14,200 వచ్చింది. అప్పుడు చెక్ చేసి వాళ్ళని అడిగితే ఆ లెక్క అంతా చెప్పుకొచ్చారు అనమాట. అలాంటి పరిస్థితి ఉంటుంది. సఫర్ అయింది ఎవరు? మూల్యం చెల్లించుకుంది ఎవరు?